ఈరోజు మనం ఒక మంచి స్టోరీ చెప్పుకుందామా. నిర్లక్ష్యం. సమయం ఎంతో విలువైనది. ఏ సమయంలో చేయవలసిన పని అదే సమయంలో చేయాలి, లేకుంటే అదృష్టం చేజారవచ్చు. అనిత 7వ తరగతి చదువుతుంది. తెలివైన అమ్మాయి. చక్కగా చదువుతుంది, చక్కగా పాడుతుంది. కానీ ఆమెకు కొంచెం నిర్లక్ష్యం, బద్ధకం ఎక్కువ. ప్రతి పని వాయిదా వేస్తుంది. అలా చేయవద్దు అని వాళ్ళమ్మ ఎన్నిసార్లు అనితను హెచ్చరించింది. కానీ అనిత నిర్లక్ష్యంతో ఆ మాటలను పట్టించుకునేది కాదు. ఒకసారి ఆ ఊర్లో సాంస్కృతిక కార్యములు జరిగాయి. అన్ని స్కూళ్ళ విద్యార్థులు పాటలు, ఆటలు పోటీలు పెట్టారు. అనిత పాటల పోటీల్లో పాల్గొంది. అందులో ఆమెకు మొదటి బహుమతి వచ్చింది. కొన్ని రోజుల తర్వాత ఒకరోజు కార్యక్రమంలో నిర్వహించిన సంస్థ నుండి అనితకు ఒక ఉత్తరం వచ్చింది. గత నెలలో జరిగిన పాటల పోటీల్లో మొదటి బహుమతి వచ్చినందుకు మరునాడు తమ కార్యమునకు వచ్చి బహుమతి తీసుకోవాల్సిందిగా రాశారు. ఆ ఉత్తరంలో అనిత ఆ ఉత్తరాన్ని పెద్దగా పట్టించుకోలేదు. తరువాత ఎప్పుడైనా వెళ్ళి బహుమతి తెచ్చుకోవచ్చులే అనుకుంది. మర్నాడు వెళ్ళకుండా 4వ రోజు తర్వాత వెళ్ళింది. ఆ సంస్థ బహుమతితో పాటు పట్టణంలో జరుగుతున్న పెద్ద సర్కస్ చూడటానికి 2 టికెట్లు కూడా ఇచ్చారు. అయితే ఆ టికెట్లు అంతకు ముందు రోజు జరిగిన ఆటవి. అనిత అవి చూసుకునే అయ్యో, కనీసం నిన్న వచ్చినా బాగుండేది కదా అని బాధపడింది. ఈ సంఘటనతో అనితలో ఎంతో మార్పు వచ్చింది. నిర్లక్ష్యంగా ఉండడం, ఎప్పటికీ పని అప్పుడే పూర్తి చేయడం,